ఈ లోకంలో చాలా మంది అడుగుతున్నారు, అసలు కలలు నిజమవుతాయా? దేవుడు ఇచ్చిన కలలు నెరవేరుతాయా? బైబిల్లో ఒక యువకుడు ఉన్నాడు. పేరు యోసేపు. అతనికి దేవుడు కలలు ఇచ్చాడు. ఆ కలల్లో అతడు గొప్పవాడిగా నిలబడ్డాడు. అతని సహోదరులే అతనికి నమస్కరిస్తున్నారు. కాని ఆ కలలు వచ్చిన వెంటనే సింహాసనం రాలేదు. మొదట అసూయ, తరువాత ద్రోహం, అంతకుమించి బానిసత్వం, చివరికి జైలు. మన జీవితాల్లో కూడా అలాగే కదా? దేవుడు ఇచ్చిన కలలు ఉన్నా ప్రస్తుతం మాత్రం అవమానం, వేదన, ఆశలు చిదిరిపోతున్న పరిస్థితులు. యోసేపు కూడా ఒకరోజు ఇలా అనుకుని ఉండవచ్చు, దేవుడా, నీవిచ్చిన కలలు ఎప్పుడు నెరవేరుతాయి? కానీ ఈ కథ ఇక్కడ ఆగలేదు. దేవుడు ఇచ్చిన కలలు కాలంతో కలిసి నడుస్తాయి, వేదనల ద్వారా సిద్ధం చేస్తాయి, సరైన సమయంలో తప్పక నెరవేరుతాయి. ఈ వీడియోలో యోసేపు జీవితాన్ని చూస్తూ మన జీవితాల్లో దేవుడు పెట్టిన కలలు, ఉద్దేశాలు, ప్రణాళికలు ఎలా నెరవేరుతాయో తెలుసుకుందాం. దేవుడు ఇచ్చిన కలలు ఆలస్యం అవుతాయేమో గాని అవి ఎప్పుడూ రద్దు కావు. అందరూ నాకొచ్చిన కలలు వినండి. నేను ఒక కల చూశాను. మా కట్టె పైరు నిలబడింది. మిగిలిన కట్టెలన్నీ దానికి వంగాయి. మరో కల చూశాను. సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు నాకు వంగాయి. చూడండి, ఇతడు మనకు అధికారి అవుతాడట. మనుషులు ఎగతాళి చేయవచ్చు, కానీ దేవుని యోచన ఎప్పుడూ ఆగదు. ఎవరు అక్కడున్నారు? ఇలా రండి. ప్రభువులకు వందనాలు. మేము మీ దాసులము. మనుషులు ఎగతాళి చేయవచ్చు, కానీ దేవుని యోచన ఎప్పుడూ ఆగదు. దేవుడు యోచించినది తప్పకుండా నెరవేరుతుంది. బైబిల్ సత్యం. మరి యోసేపుకు కలల ద్వారా దేవుడు భవిష్యత్ చెప్పాడు. మరి ఇప్పటి మనకెలా? ఈ రోజుల్లో దేవుడు ముందుగా తన వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. ఇన్ ప్రేయర్, God gives clarity to our hearts. కొన్నిసార్లు పరిస్థితుల ద్వారానే దేవుడు తన దారిని చూపిస్తాడు. దేవుడు మారలేదు, కానీ మాట్లాడే విధానం మారింది. దేవుడు మన జీవితాల విషయంలో కొన్ని ప్రణాళికలు కలిగి ఉంటాడు. వినయంతో, ఓపికతో నడిచినప్పుడు దేవుడు మనల్ని ఉన్నత స్థితికి నడిపిస్తాడు. దేవుడు యోచించినది తప్పకుండా నెరవేరుతుంది. బైబిల్ సత్యం. మనం కూడా దేవుని ఆదేశాల కొరకు ఎదురుచూద్దాము. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ మనలను సరైన మార్గంలో నడిపిస్తాడు. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. Don't forget to like,